మెల్లని స్వరం. ప్రైజ్ ది లార్డ్. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? దేవునితో మాట్లాడుతున్నారా? ప్రార్థిస్తున్నారా? మీ ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారా, తగ్గుతున్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. చూడండి, కొంతమంది ఆస్తుల కొరకు పరిగెత్తుతారు, కొంతమంది ఏదో సంపాదించాలని పెద్దల కడని లేచి కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు. వీటన్నిటికంటే అంటే లోకానుసారముగా మనం చేసే కష్టములన్నిటికంటే చాలా మేలైన కష్టం ఏంటిది అంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని ఒక అర్ధగంట, పావుగంట, 10 నిమిషాలు, 1 గంట సేపు దేవుని సన్నిధిలో గడపడము చాలా ఆశీర్వాదకరం. ఎందుకు అంటే ఒక్క దినము నా మందిరంలో గడిపితే 1000 దినములతో సమానం అంటారు. అంటే 1000 దినములు మీరు సంపాదించుకుంటున్నారు కదా. అందుకనే ఒక్క గడియ, ఒక్క దినము, ఒక్క రోజు, 1 గంట దేవుని సన్నిధిలో ఉండడం చాలా ఆశీర్వాదకరం. కనుక ఈ ఆశీర్వాదంను సంపాదించుకోవడానికి, ఈ ఆశీర్వాదం ఎలాంటిదంటే భూలోకంలో నువ్వు అనుభవిస్తావు, పరలోకంలో నువ్వు అనుభవిస్తావు, మంచి ఒక ఉన్నతమైన స్థితిలో నీవు ఉంటావు. అందుకని ఈ ఆశీర్వాదం సంపాదించుకోవడానికి మీరు పరిగెత్తండి, కష్టపడండి, ప్రభుతో మాట్లాడుతూ ఉండండి. నిత్యము ప్రభుతో ఎడతెగక అలయక సొమ్మసిల్లక ప్రభుతో మాట్లాడుతూ ఉండండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడని నేను వాగ్దానం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని, అంటే మన మనస్సు దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు మనం ఏం జరుగుతుంది మన జీవితంలో అంటే పూర్ణమైన శాంతి గలవారిగా మార్చబడతామట. అంటే మన జీవితంలో ఆయన మీద ఆనుకుని మన మనస్సు పూర్తిగా ఆయనకు అంకితం అయిపోవాలి. అందుకే అన్నాను, మీరు ప్రతిరోజు దేవునితో మాట్లాడండి, అది గొప్ప ఐశ్వర్యం అని చెప్పాను. పూర్ణమైన ఆశీర్వాదం, పూర్ణముగా మన హృదయము సంతోషముతో గంతులు వేయాలి. మన విశ్వాసం చాలా దృఢముగా ఉండాలి. ఇంకా ప్రభును పట్టుకోవాలి. ఇతరులకు మనం సాక్ష్య జీవితం జీవించాలి అంటే నీ ఒక హృదయం అనేది పూర్ణముగా ఆనందంతో ఉండాలి. పూర్ణముగా ఆనందంతో అంటే చూడండి, కొన్ని కోట్ల రూపాయలు ఒకవేళ నీ ముందుకు వచ్చినా, కోట్ల రూపాయల ఆస్తి నీ ముందుకు వచ్చినా ఇంకా కావాలి అంటది మన హృదయం. కానీ దేవుని ఆత్మ ఫుల్గా మనలో నిండినప్పుడు, దేవుని ఆత్మతో మనం సంతోషము కలిగి నిండుకున్నప్పుడు నీ హృదయము చాలా పూర్ణముగా, సంతోషముగా, ఆనందముతో లేడి పిల్లవలే గంతులు వేస్తూ పరవశిస్తూ ఉంటావు. దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటావు. చూడండి, అన్న అయిన ప్రవక్తి దేవుని సన్నిధిలో ఆమె తన భర్తను పోగొట్టుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ఆనందించడం, ఉపవాసములు, ప్రార్థనలు, యాచనలు చేస్తూ అలా దేవుని యొక్క రాక కొరకు కనిపెడుతూ ఆ యొక్క సుమయోను చేతిలో దేవుణ్ణి చూసినప్పుడట మహానందముతో సంతోషించిందట. తన హృదయము చాలా ఉప్పొంగడం ప్రారంభించిందట. దేవుని బిడ్డ, దేవుణ్ణి చూసినప్పుడే నీ హృదయంలో సంతోషము ఉప్పొంగుతావు, చాలా ఆనందముగా, సమాధానముగా ఉంటావు. కనుక ఎప్పుడు ఆయన మీద నీ మనస్సు ఆనుకొని ఉండాలి. దేని మీద నీ మనస్సు ఆనుకొని ఉండాలి? దేవుని మీద పూర్తిగా ఆనుకొని నువ్వు సేద తీసుకో. నీ హృదయము సంతోషముతో, సమాధానముతో నింపబోతున్నాడు. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, అయా, ఎవరెవరు నీ పైన ఆనుకొని ఉంటున్నారో ప్రభువా, ఈ వాక్యం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో, ఎంతమంది మరల చదువుతున్నారో, వారి హృదయములో సంతోషము, సమాధానము వారిని పరిపాలించునుగాక. ఆరోగ్యముతో, క్షేమముతో, సమాధానముతో అయా తండ్రిని బిడ్డల్ని నింపండి అయ్యా. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి బిడ్డల స్టడీ దీవించబడాలి ప్రభువా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నాం. ఈరోజు అయా ఈ ప్రోగ్రాం చూస్తుండగానే వారి తలల మీదకి నిత్య ఆనందము దిగునుగాక, సమాధానము దిగునుగాక, ఒక గొప్ప మేలు, ఆశీర్వాదం వారిని ఆవరించునుగాక. అయా వారి ఇండ్లన్నీ కూడా నీ ఆత్మచేత, అయా నీ అగ్ని చేత నింపబడునుగాక. అయా ఒక్కొక్కరి ఇంటిలో, గదిలో అయా పరిశుద్ధాత్మ శక్తితో గంతులు వేసే కృప కలుగునుగాక.
అయా సంతోషం, సమాధానం, ఆరోగ్యం, క్షేమముతో నింపినందుకు అయా నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతని దయవారిని కప్పి ఉంచునుగాక, ఆరోగ్యముతో ఉంచునుగాక, మేలు వెంట మేలు జరుగునుగాక. మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.